ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎట్లుండేది తెలుసా? తెలంగాణలో ఫస్ట్ ఊర్లో పట్వారి ఉంటాడు ఒక ఆయన. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకుంటాం, పట్వారితో అనిపోతాం, ఆయనతోనే సంతకం పెట్టించుకోవాలి. ఫస్ట్ ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి, ఇంటి దగ్గర ఉంటాడా ఏడుంటాడో కనుక్కొని పోవాలి. ఫస్ట్ ఆయనతోనే సంతకం పెట్టించుకోనికి 2-3 రోజులు టైం పడుతుండే. ఆ తర్వాత ఎంఆర్ ఆఫీస్కి పోతాం. ఎంఆర్ ఆఫీస్కి పోయిన తర్వాత ఆడ గిర్దావర్ అని ఒక ఆయన ఉంటాడంట. ఆ గిరిదావరితోనే సైన్ పెట్టించుకోవాలి. ఈ గిరిదావర్ అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. మనకు టైం చెప్తాడు, ఆ టైం మనం పోతాం కానీ ఆయన రాడు. ఆయన వచ్చిన టైం మనకు తెలియదు కదా, మనం ఎట్లా పోము. ఇట్లా ఇది ఒక వారం రోజులు అవుతుంది. ఇంకా గిరిదావర్ సంతకం పెడతాడు. గిరిదావర్ సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఎస్లో ఇంకొక ఆయన ఎవరో పెట్టాలి. మళ్ళీ అటెండర్స్ ఉంటారు కదా, పెట్టాలి. ఈ అటెండర్స్ పట్వారి గిరిదావర్ నుంచి స్టార్ట్ అవుతుంది లంచం. ఇక గిరిదావరికి ఇంత అమౌంట్ ఇవ్వాలి. ఆ తర్వాత అటెండర్లు ఉంటారు, అటెండర్లకు ఇంత పైసలు ఇవ్వాలి. వాళ్ళకి పైసలు ఇస్తేనే వాళ్ళు కొంచెం మన ఫామ్ ముందర పెడతారు. ఇంకా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతులకు పోయినాక ఇంకా ఎంఆర్ఓ తానికి పోతుంది. అది ఎంఆర్ఓ తానికి పోయినాక మళ్ళీ దానికి 10-15 రోజులు ఈజీగా టైం పడుతుంది. మళ్ళీ మనం ఇంకా వారం రోజుల తర్వాత పోతూ ఉండాలి, పోయి అడుగుతూ ఉండాలి, వచ్చిందా సర్టిఫికేట్, వచ్చిందా సర్టిఫికేట్, వచ్చిందా సర్టిఫికేట్. సర్టిఫికేట్ వచ్చింది అనుకో, ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ అది ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇవ్వాలి, ఇక పైసలు ఇవ్వాలి. పైసలు ఇవ్వకపోతే నడవదు కదా. అట్లుండే సిస్టమ్ అప్పుడు. మరి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే 1-2 నెలలు టైం పట్టేది. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అయితే మీ సేవ ఉంది. ఇంకా మీ సేవ నుంచి ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది. డైరెక్ట్ ఎవరితోనే ఈ మధ్యలో లంచాలు ఏం లేవు. ఆంధ్రప్రదేశ్లో అయితే నిజంగా చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాట్సాప్లోనే ఇప్పుడు అన్ని సర్టిఫికేట్లు అన్నీ వస్తాయంట, వాట్సాప్లోనే అప్లై చేసుకోవచ్చు అంట కదా. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వాడకం వల్ల నిజంగా చంద్రబాబే. ఈ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే మధ్యలో లంచాలు తగ్గుతాయి. పైసలు లంచాలు ఇస్తారు కానీ పైసలు